మూసుకున్నట్లయితే ప్రారంభ ప్రార్థన చేసుకుందామండి. మా స్తుతులకు పాత్రుడైన మా తండ్రి, గడిచిన దినములంతయు మమ్ములను క్షేమంగా కాపాడినారు. తెగులు, దాని మరణము రాకుండా ప్రభువా, మరి ముఖ్యంగా గత మార్చి నెలంతా కూడా ఈ లెంట్ డేస్ ధ్యానములు నీ మహిమ కొరకు జరిగించినావు తండ్రి. అడ్డులు ఆటంకాలన్నీ కూడా తీసివేసి అన్ని విషయములలో మాకు కృపను కనుపరిచి నడిపించావని కొందనాలు చెల్లిస్తున్నాను. దేవా, ఈ దినము మరొక నూతన మాసములో మేము ప్రవేశించి ఉన్నాము. ఈ దినము నీతి ప్రభువా, నువ్వు ఏర్పాటు చేసిన దినమని నమ్ముచు మీకు వందనాలు చెల్లిస్తున్నాను. దయగల మా తండ్రి, ఎక్కడ 2 3 నా నామమునందు చేరుదురో వారి మధ్య నేను ఉంటానన్నారు. ప్రభా, ఏ మనుషుని నామములో మేము చేరలేదు, కానీ అయా రక్షించు నామములో మమ్మలను పరలోక రాజ్యముకు నడిపించు నీ నామములో మాకు పునరుద్ధానం కలుగుతున్న నీ నామములో మేము కూడి ఉన్నాము. మీరు ఉన్నారు కనుక మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నేను ప్రేమించి వచ్చిన నీ ప్రియులను బట్టి వందనాలు. ఇంకనూ రావలసిన వారిని నడిపించండి. రాలేక అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి. ఇదిగో నాయన, ప్రత్యేకంగా ఈ దినమున ప్రభువా, మరి నిదాసుడు మా ప్రియ సంఘ కాపురగాని జ్ఞాపకం చేసుకోండి. శక్తి చేత కాదు, బలము చేత కాదు, ఆత్మతో ఈ కార్యం జరిగిస్తానని వాగ్దానం చేసిన మా తండ్రి, నీ ఆత్మతో వారిని నింపండి. నువ్వు సిద్ధపరిచిన వర్తమానం నాకును మందరిగా దయచేయండి. అలాగే నాయన, ఈరోజు అయా ప్రభు బల ఆరాధన కూడా ఉన్నది కనుక నీ శరీరమును రక్తమును తిని త్రాగుటకు నీ వాక్యము ద్వారా మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. అలాగే నాన్న, ఈ యొక్క ఆరాధన నడిపిస్తున్న ఆశీర్పాష గారిని దీవించి కాపాడు. ఈ యొక్క మంచి ఏర్పాటు చేసిన మా స్టాండింగ్ కమిటీ సభ్యులు, సెక్రటరీ గారు, ట్రెజరీ గారు, కమిటీ మెంబర్లు అందరూ కూడా దీవించమని, అలాగే క్వైరు వారు పాటలు పాడుచుండగా నీ కృప దయచేయమని యేసు ప్రభు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచుంటున్నాను తండ్రి. ఆమేన్. క్వైర్ వారితో కలిసి హృదయం దేవాలయం తెరువుము ప్రభు కోసం అనే కీర్తన క్వైర్ వారిని అనుసరిస్తూ ఈ కీర్తనను మనం పాడుకుందాం. దేవాలయం తెరువంగా ప్రభు కోరేను, తరుణం నీకి దినం మరిరాదు ఈ సుదినం. హృదయం దేవాలయం ఎన్నో ఏళ్లకు ముందే చిందించి తన రక్తమంతా, ఎన్నో ఏళ్లకు ముందే చిందించి తన రక్తమంతా, కొన్నాడు నిన్న నాడే ఉన్నాడు నీ చెంత నేడు. కొన్నాడు నిన్న నాడే ఉన్నాడు నీ చెంత నేడు. హృదయం దేవాలయం దినమంత చేతులు చాపి కనిపెట్టి ఉన్నాడు నీకై. దినమంత చేతులు చాపి కనిపెట్టి ఉన్నాడు నీకై. వినయ మనసుతో రావా, జనకుని కౌగిలి చేరగా. వినయ మనసుతో రావా, జనకుని కౌగిలి చేరగా. దేవుని
మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనం నుండి 20వ వచనం వరకు గల వాక్య భాగాన్ని తిమోతి గారు ముందుకు వచ్చి చదవలసిందిగా కోరుచున్నాం. అనంతరం అభినయ్ గారు మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. ప్రియమైన జువెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘమా, ఈనాటి ధ్యానమునకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మన ప్రియతమ సంఘ కాపరి గారు DJ అగస్టిన్ గారి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వచనములు మనము ధ్యానించుకుందాం. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇయ్యబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుడి పరిశుద్ధ వాక్యమును మనం వినికిల్లో దీవించి ఆస్వాదించునుగాక. అందరి కళ్ళు మూసుకోండి. పరిశుద్ధ తండ్రి, ప్రియ పరలోకపు యేసయ్య తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం దేవా. వేవేల దూతలతో ప్రభా పరిశుద్ధుడు 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 అనిపించుకుంటున్నా దేవా. ఎక్కడైతే మీ నామంలో 2-3 కూడి ఉంటారో ప్రభా, మీరు ఉంటారని ప్రభా యేసయ్య, ఇక్కడ మీరు ఉన్నారని ప్రభా మేము నిశ్చయంగా నమ్ముచున్నాం తండ్రి ప్రభా. తండ్రి ప్రభా, ఈ ప్రార్థనలో ప్రభా, ఈ వర్షిప్లో తండ్రి, సాంగ్స్లో ప్రతి ఒక్క తండ్రి మీరు తోడుగా ఉన్నారని ప్రభా మేము నమ్ముచున్నాం దేవా. తండ్రి యేసయ్య, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క బిడ్డతో మీరు మాట్లాడండి తండ్రి వాక్యం ద్వారా. తండ్రి ప్రతి ఒక్క ఆత్మతో ప్రభా యేసయ్య తండ్రి మీరు మాట్లాడమని అడుగుచున్నాం దేవా. తండ్రి ప్రభా, మాలో ఉండే తండ్రి యేసయ్య ఆ వాక్యాన్ని ప్రభా సాతాను దొంగిలించకుండా ప్రభా యేసయ్య ఫలింపజేయమని అడుగుచున్నాం దేవా. తండ్రి ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క హృదయంతో మీరు మాట్లాడమని అడుగుచున్నాం దేవా. తండ్రి రానయ్యున్న బిడ్డలు ప్రతి ఒక్కరిని ప్రభా తొందర పెట్టి తీసుకొని రమ్మని అడుగుచున్నాం యేసయ్య. తండ్రి ప్రభా, మీరు మాకు తోడుగా ఉన్నారని ప్రభా, మీ సన్నిధి మాకు తోడుగా ఉన్నదని ప్రభా మేము నమ్ముచున్నాం దేవా. తండ్రి ప్రభా, ఈ ప్రార్థన అంతటిలో ప్రభా మీరు తోడుగా ఉండండి తండ్రి ప్రభా. అయ్యగారిలో చెప్పే తండ్రి వాక్యంలో ప్రభా మీరు మాతో మాట్లాడమని ప్రభా, బూరగా వాడుకోమని ప్రభా యేసయ్య మేము అడుగుచున్నాం తండ్రి. మాకు సహాయం దయచేయండి తండ్రి ప్రభా. ఈ ప్రార్థనలో ఏమైనా తప్పులు మాట్లాడి ఉంటే క్షమించమని కోరుచు యేసయ్య శ్రేష్టమైన నామంలో అడిగి స్తుతించి వేడుకొనుచున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. సంఘ కాపరి రెవరెండ్ డాక్టర్ డి జాన్ అగస్టిన్ గారు మళ్ళీ వాక్య ధ్యానంలో నడిపిస్తారు. చూపించండి దయచేసి. వెరీ గుడ్. పాట బాగా పాడారు, ప్రార్థన కూడా బాగా చేశారు. కానీ ఎక్కడ 2-3 ఉండడు. ఎక్కడ 2-3 ఆయన నామములో, యేసయ్య నామం అది తప్పకుండా చెప్పాలి. ఎక్కడ 2-3 ఉంటే ఉండడు. ఆయన నామములో కూడుకోవాలా. యేసయ్య రక్షకుడు నమ్మాలా. క్రీస్తు ఆయన ప్రభువు రాజు అని నమ్మాలి. ఇమ్మానుయేలు మనకు తోడుగా ఉండేవాడు. నమ్మిన వాళ్ళు కూడుకుంటూ ఉంటాడు. 2-3 ఉంటూ ఉండడు. తల్లి బాగా చేసావు కానీ నేర్చుకో. మత్తయి సువార్త 28వ అధ్యాయము 16 నుండి 20 వరకు చదువుతున్నాను. మత్తయి సువార్త 28:16 నుండి చదువుతున్నాను. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి ఒప్పుకున్నాడు. ఆయన యొక్క మొక్కిరి అంటే ఇంగ్లీష్లో దే వర్షిప్డ్ హిమ్. మొక్కిరి. కానీ కొందరు సందేహించిరి.
అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయండి. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇచ్చుచు, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించి తినో వాటిని అన్నిటినీ గైకొనవలెను అని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నాను అని వారితో చెప్పాను. ప్రభు ఈ మాటలు మన వినికిడిలో మన ఆత్మీయ మేలు కొరకు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ తల్ల వంచాలి, కళ్ళు మూసుకోవాలి. అటు ఇటు తిరగొద్దండి ప్లీజ్. కూర్చోండి, సెటిల్ అవ్వండి. తిరగబాకండి. అటు ఇటు తిరుగుతున్నారు కొంతమంది, ఎందుకో తెలియదు. ప్లీజ్. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మీ దీన సేవకుని నోటి మాటలు, హృదయ ధ్యానము మీ దృష్టికి అంగీకారముగా మా అందరికీ దీవెన మేలుకరముగా చేయండి. మా బోధకుడైన పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్య సత్యములను మీరే బోధించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. యేసు ప్రభు పలికిన మాటలు, ఆఖరి పలికిన మాటలు, ఈ మాటలన్నీ లెక్క పెడితే కొన్ని 38-40 మాటలు ఉంటాయి. ప్రపంచములో అన్ని ప్రసంగముల కంటే గొప్ప ప్రసంగం అది. about 38 to 40 words. The greatest speech in the world. The greatest speech in the world. ప్రభు పలికినటువంటి మాటలు ఎవరు మాట్లాడలే మాదిరిగా. ప్రధాన యాజకులు బంట్రౌతుల్ని పంపించి ఆయన్ని పట్టుకొని రమ్మంటారు. మీరు ఎందుకు తీసుకురాలేదన్నప్పుడు ఆ బంట్రౌతులు అంటారు, ఆయన మాటలాడినట్టులా ఎవరునో ఎన్నడూ మాట్లాడలేదు. ఆయన మాటలు, యేసు ప్రభు మాటలు, అవి సజీవమైన మాటలు, శాశ్వతమైన మాటలు, సుస్థిరమైనటువంటి మాటలు. ఆ మాటలు మనం ధ్యానిస్తున్నాం. చక్కగా పాట కూడా బాగా పాడినారు బిడ్డలు, చక్కగా పాడుతున్నారు. ఈ మాటలు 19-20 వచనములలో కొన్ని ఆత్మీయ సత్యములు దాగి ఉన్నవి. ఇది ఒక బంగారు గని, గోల్డ్ మైన్. ప్రతి మాటలో కూడా ఒక సందేశం ఉన్నది. ప్రతి మాట గురించి గ్రంథములు రాయవచ్చు. Every word in this passage speaks volumes. Volumes. శక్తి గల మాటలు ధ్యానించే శక్తి మనకు లేదు. బోధకుడైన పరిశుద్ధాత్ముడు బోధించవలెను. ఇక్కడ అధికారం ఉంది. అధికారం, సర్వాధికారము నాకు ఇవ్వబడింది. అథారిటీ. పాత తర్జుమాలు ఆల్ పవర్ is given unto me. యేసు ప్రభువుకు ఆల్ పవర్ ఉంది. ఆయనకి ఆల్ పవర్, సర్వ అధికారము ప్రభువుకు ఉంది. యేసు ప్రభువుకి ఇవ్వబడింది. తండ్రి ఇచ్చినాడు.
ఇందులో సువార్త పెద్ద మాట నేర్చుకోండి. ఎవాంజలిజం అనే మాటకి తెలుగు పదము ప్రేషిత ఉద్యమము. చెప్పండి, చెప్పట్లేదే? ప్రేషిత ఉద్యమము. సంధి కలిపితే ప్రేషితోద్యమము. నేర్చుకోండి. ఎవాంజలిజం తెలుగు పదం ఉద్యమం. అది ప్రేషిత అంటే వెళ్ళి ప్రకటించేదన్నమాట. గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. అది ఒక ఉద్యమం, అది మూమెంట్. అధికారం ఉంది ఇందులో. ప్రేషితోద్యమము, శిష్యత్వము. నేను మీకు ఏ సంగతులు బోధించుతునో వాటిని అన్నిటినీ బోధించాలా. అది క్రిస్టాలజీ అంటారు దాన్ని. క్రిస్టాలజీ, థియాలజీ కాదు. థియాలజీ అంటే దేవుడు, దైవశాస్త్రం. దేవుళ్ళు చాలామంది ఉన్నారు, కానీ ఏమి బోధించాలంటే క్రీస్తు మాటలు బోధించాలా. ఏమంటున్నాడు? నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటిని అంటే ఆ ప్రీచర్ is expected to know all the preaching and life of Jesus Christ. అక్కడ రాశాడు అన్నిటినీ. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. అది నా దర్శనం. బాప్టిస్ట్ స్కూల్ ఆఫ్ క్రిస్టాలజీ, క్రీస్తు జ్ఞాన పాఠశాల, బాప్టిస్ట్ పాఠశాల. బాప్టిస్ట్ ఉండాల. క్రీస్తు జ్ఞాన బాప్టిస్టు పాఠశాల, బాప్టిస్ట్ స్కూల్ ఆఫ్ క్రిస్టాలజీ. అది దట్స్ మై విజన్. అది జరుగుతుంది. క్రియారూపకము ధరిస్తుంది. అందరు రావచ్చు. రాత్రి అడిగినాను నేను యానీ మార్గరెట్, షీ వాజ్ రిటైర్డ్ యాజ్ ప్రిన్సిపాల్. అడిగినాను, షీ ద ఫస్ట్ స్టూడెంట్. ఎన్రోల్మెంట్ అయిపోయింది. హైలీ క్వాలిఫైడ్ ఆమె. The first qualify is a daughter of a pastor. Pastor ఫ్యామిలీలో పెరిగింది. బాప్టిస్ట్ స్కూల్ ఆఫ్ క్రిస్టాలజీ. ఇది క్రిస్టాలజీ. నేను మీకు ఏ ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటిని అన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. టీచ్ దెమ్. టీచింగ్ మినిస్ట్రీ, డిసైపుల్షిప్ అంటారు. శిష్యత్వము, అధికారము, ప్రేషితోద్యమము, శిష్యత్వము, తర్వాత దాతృత్వం ఉండాలా. దట్ ఈజ్ పార్ట్ ఆఫ్ ఎవాంజలిజం. ఊరికే మాటలు చెప్పేది కాదు, క్రియల ద్వారా చూపించాలా. యేసుప్రభు సువార్త ప్రకటించాడు, రోగుల్ని బాగు చేశాడు, ఆకలి అయితే అన్నం పెట్టాడు, రొట్టెలు ఇచ్చాడు. అదే సోషల్ వర్క్. సేవ చేయాలా బీదలకు సువార్త అంటే మాటలు కాదు, క్రియల ద్వారా చూపించాలా. అది ఇందులో సువార్త సేవలో దాతృత్వం ఉన్నది. అని మనం నేర్చుకోవాలా. ఆల్ అథారిటీ ఉంది. ఎవాంజలిజం, డిసైపుల్షిప్ అండ్ రిమెంబరింగ్ ద పూర్ పీపుల్. పేదల్ని జ్ఞాపకం చేసి సహాయం చేయాలా. సువార్త అంటే అది పార్ట్ ఆఫ్ ఎవాంజలిజం. గ్రేట్ కమిషన్. అధికారము, all power, all authority has been given to me. యేసు ప్రభు దగ్గర పవర్ అది మనకిస్తాడు ఆయన. అయినా అక్కడికి లోబడితే. బైబిల్ చూద్దాం. అందరు బైబిల్ తెచ్చారు, నాకు చాలా సంతోషం. జాన్స్ గాస్పల్ చాప్టర్ 5. యోహాను సువార్త 5వ అధ్యాయము 19 నుంచి చాలా ఎక్కువ భాగం ఉన్నది. ప్రభు మాటలు ఇవి. 5:19. కాబట్టి యేసు వారితో ఇటులా ప్రత్యుత్తరం ఇచ్చెను,
తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కాని తనంతట తానేమీ చేయనేరడు. ఆయన వేటిని చేయును వాటిని కుమారుడు అలాగే చేయును అని చెప్తూ 22 ఇంటికి వెళ్ళి చదువుకోండి, రెఫరెన్స్ రాసుకుంటే చదువుకోండి వెళ్ళి. తండ్రి ఎవనికి తీర్పు తీర్చడు గాని తండ్రిని ఘనపరచునట్లుగా అందరూ కుమారుని ఘనపరచవలెనను అని అందరూ లోకములందరూ కుమారుని యేసు ప్రభువుని ఘనపరచవలెనని తీర్పు తీర్చుటకు, ఈ మాట అందరూ చెప్పండి, సర్వ అధికారము కుమారునికి అప్పగించి ఉన్నాడు. ఆల్ అథారిటీ అండ్ పవర్ has been entrusted to his son Jesus Christ. కుమారుని ఘనపరచువాడు ఆయనను పంపిన తండ్రిని ఘనపరచువాడు. మనగొడిస్తాడు ఆ పవర్. ఎప్పుడు ఆ పని చేసినప్పుడు, if we obey the commission of Jesus Christ, he will give his power to us. పని చేయకుండా ఎందుకు శక్తి? నీ శక్తి కావాలి. ఎందుకు శక్తి? ఆయన ఆజ్ఞ పాటించినప్పుడు ఆయన శక్తి మనకు కావాలా? లూకా సువార్త 9వ అధ్యాయం, లూక్స్ గాస్పెల్ చాప్టర్ 9, లూకా 9:1. ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి సమస్తమైన దయ్యముల మీద శక్తిని, అధికారం ఇచ్చినాడు. ఎందుకంటే ఆయన పని మీద వాళ్ళు పోతున్నారు కదా. మనము కూడా ఇంట్లో కూర్చుంటే ఎందుకు శక్తి మనకి? ఆయన పని చేయాలి, ఆయన కొరకు పోవాలా, ప్రభు యొక్క ప్రేమను చెప్పాలి. నీకేం ప్రభు మేలు చేశాడో చెప్పాలి. ప్రభు నాకు ఈ మేలు చేశాడని చెప్పాలి. సాక్ష్యం అంటది. వాట్ జీసస్ హ్యాస్ డన్ ఇన్ అవర్ లైఫ్స్ వి మస్ట్ టెల్ పీపుల్. నిన్న ఒక సహోదరుడు వచ్చాడు నా దగ్గరికి పొద్దుని. ఎంత చక్కగా చెప్పాడు సాక్ష్యం, చాలా చక్కగా చెప్పాడు. హౌ గాడ్ హెల్ప్డ్ హిమ్. నేను చాలా సంతోషపడ్డాను. ఆయన పెద్ద ఆఫీసర్, చక్కగా వివరించినాడు. వాట్ లార్డ్ హ్యాస్ డన్ ఇన్ హిస్ లైఫ్ చెప్పాలి మనం. చెప్పలేదా? నీకేం జరగల. దయ్యముల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరము వారికి అనుగ్రహించెను. దేవుని రాజ్యమును ప్రకటించుటకు, రోగులను స్వస్థపరచుటకు వారిని పంపించినాడు. ఈ సెంటం పేషతోద్యమం, అది ఎవాంజలిజం, అధికారం ఇచ్చి పంపించినాడు. మనకు కూడా దొరుకుతాయి, అధికారం ఇస్తాడు. మనం కూడా ప్రార్థన చేసే రోగాలు బాగా అవుతాయి. అయితే వెళ్ళాలి కదా. పవర్ పెంతెకోస్తు పండుగ రోజు పేతురుకి ఇస్తే పేతురుకి చుట్టమా యేసు ప్రభు? మనకు కూడా చుట్టమే. మన తండ్రి కదా ఆయన. తండ్రి మన సోదరుడు కూడా ఒక వరుసలో ఆయన సోదరుడు, ఒక వరుసలో తండ్రి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, ఎటర్నల్ ఫాదర్ ఆయన. పెంతెకోస్తు 3,000 మంది తాకినారు. కనుక మనం వెళ్ళి చెప్పాలి. ప్రభు మన జీవితంలో చేసిన వాటిని చెప్పాలి మనము. అది మనకు దేవుడు అప్పగించిన పని, రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. అది బాధ్యత. సమరయ స్త్రీ, ఆమె గురించి చెప్పకూడదు. మన బయసిపోయి వేమనలా ప్రేమించినాడు ఆమెని. మాట్లాడే చాలాసేపు, అమ్మ నీళ్ళు కావాలమ్మా, దప్పిక అవుతుంది అన్నాడు. యేసుప్రభుతో చాలాసేపు మాట్లాడింది. ఆమెకు బైబిల్ వచ్చు, బైబిల్ బాగా తెలుసు ఆమెకి. ప్రవక్తను గ్రహించింది, మెస్సయా గురించి అడిగింది, అన్నీ అడిగింది. యోహాను సువార్త 4వ అధ్యాయం, జాన్స్ గాస్పెల్ చాప్టర్ 4 25. ఆ స్త్రీ ఆయనతో క్రీస్తునబడిన మెస్సియా
పాత నిబంధన ప్రవక్తలందరూ మెస్సియా, లోకరక్షకుడు మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, నాకు తెలుసు ఆమెకి. షీ హ్యాడ్ నాలెడ్జ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. తప్పుగా చెప్పకూడదు దాని గురించి. ఎందుకో మరి ఆ ఊర్లో అంత మంచి పేరు లేదు, ఒక్కదే వచ్చింది పాపం నీళ్ళు తీసుకెళ్ళటానికి. క్రీస్తు అనబడిన మెస్సియా వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయని చెప్పగా, యేసు ఎవరికి చెప్పలే డైరెక్ట్గా, ఆయన మెస్సియా అని చెప్పలా. ఒక స్త్రీతో చెప్తున్నాడు, బికాస్ యూ హ్యాడ్ ఎ డిజైర్. ఆకలి దప్పికుండాలా, నీతి కొరకు ఆకలి దప్పికుండాలా, తృప్తి పరుస్తాడు. మనకు కూడా ప్రభువుని తెలుసుకోవాలా, ప్రభు సేవ చేయాలా అనే దప్పికుంటే తీరుస్తాడు ఆయన. అది లేదు కదా దప్పిక, ఆకలి లేదు కదా. ఆకలి లేదంటే ఏదో జబ్బు అనమాట. ఆకలి అయితే జబ్బు కదా మరి, ప్రాబ్లం, డైజెషన్ ప్రాబ్లం. అలాగే దేవుని వాక్యం వినాలా, చదువుకోవాలా, చెప్పాలని అది ఆకలి లేకపోతే యు ఆర్ స్పిరిచువల్లీ సిక్. పరీక్ష చేయించుకోండి. మంచి టానిక్ తీసుకోవాలా, ఆశ లేదు కదా. కొంతమంది బైబిల్ తెచ్చి చూడరు, కొంతమంది పెట్టుకుంటారు, ఇటు పోయి చదువుకోరు. ఈ వాక్యం నెమరేయాల. పశువులు ఇక్కడే ఇదే కాంపౌండ్లో మాకు గేదె ఉండేది. ఎండప్పుడు ఆ గేదెలను ఒక చెట్టు కింద పండుకుంటాయి. నేను చూస్తూ ఉంటాను, వాటిని అబ్జర్వ్ చేస్తుంటే ఏం చేస్తాయి అని. అవి గట్టి నెమరేస్తుంటాయి. అవి గబగబు తిని మా నాన్న జాన్సన్ మాస్టర్ గారు ఆయన గేదె కొన్నాడు. ఎందుకు ఆయన గేదె కొనింది? ఎందుకో మరి. ఆ గేదె పాలు అంతా మేము తాగేవాళ్ళమే, ఎందుకంటే మా అమ్మకు బలహీనరాలు, అందుకని ఆయన కొనుక్కున్నాడు ఆయన, మంచి పాలు ఇవ్వాలని. అవి నెమ్మరేస్తుంటాయి. బైబిల్లో నెమ్మరు వేయని జంతువు అపవిత్రమైన జంతువు అట. గాడిద నెమ్మరు వేయదు, అపవిత్రమైన జంతువు. కుక్కలు నెమ్మరు వేయవు, అపవిత్రమైన జంతువులు. ఆవులు అవి నెమ్మరు వేసే జంతువులు పవిత్రమైన జంతువులు. అలాగే ఇంటికి పోయి ధ్యానం చేయాలి, వాక్యం రాసుకొని పోవాలా. నేను నర్సరాపేట పోయాను, వాళ్ళు హిందూసు. విజయమ్మ ఆయన పేరు, బాబురావు ఆయన పేరు. నేను వెళ్ళాము నర్సరావుపేట. నా బంగారు గంటల ఆల్బమ్ రిలీజ్ చేసినారు, దేవా మా కుటుంబం. ఆమె నా ప్రసంగం అంతా రాసుకుంది విజయమ్మ. మాకు వారు డిన్నర్ చేసినారు ఇంట్లో. పొద్దున మన చంద్రరేఖ వాక్యం అంతా చెప్తుంది. నా వాక్యము భాషగా చెప్పిన వాక్యం మొదటి నుంచి చివరి వరకు ఆశ్చర్యపోయింట చంద్ర. హిందూస్ వాళ్ళు wrote down the message, all verses. ఏది ఆసక్తి? నెంబర్ వేయాలి ఇంటికి వెళ్ళి ప్రసంగాన్ని. ఊరికి కూర్చో రాసుకొని ఇంటికి పోయి చదువుకోవాలా, ఇంకా ధ్యానం చేయాలి, ఊరికి చెప్పాలా. అది ఏమంటుంది చూడండి. సమస్తమును తెలియజేయని చెప్పగా 26 యేసు. బంగారు మాటలు ఎవరికి చెప్పలే ఆయన, డైరెక్ట్ ఎవరికి చెప్పలే. నేను చాలా సంతోషంగా చదవటానికి. నీతో మాటలాడుచున్న నేనే మెస్సయ్యనని ఆమెతో చెప్పాడు. ఐ ఆమ్ ద మెస్సయ్య. ఏంటండి, వాట్ ఏ రెవల్యూషన్. ఒక స్త్రీతో మాట్లాడాడండి ఆయన. ఏమి చేసింది ఆయమ్మ, బంగారు తల్లి? 25 ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడండి, ఈయన క్రీస్తు కాడా అని ఊరి వారితో చెప్పాడు. మంచిది కాకపోతే ఆ మాటలు ఎవరు వింటారు? నువ్వేందమ్మా మాకు చెప్పేది అనాలి కదా. నా ధ్యానంలో నాకు తెలిసింది ఏంటంటే, ఆ ముఖం మారిపోయింది. ఆ ముఖంలో వెలుగు ప్రకాశిస్తుంది. ఆ ముఖము యేసయ్యతో మాట్లాడినప్పుడు they had a face-to-face conversation with Jesus Christ. ఆయన మాట్లాడేటప్పుడు ఆ ముఖంలో వెలుగు, ఆ మాటలు జుర్రుకుంటుందంట. ఆమె జుర్రుకుంటుందంట వాక్యము. రాణా విజయం ఉన్నాడు ఇక్కడ.
చేయెత్తుతాడా? రాణా విజయ్ ముగ్గురు కూతుర్లు, వాళ్ళు ముగ్గురు వాకి వినరు, జుర్రుకుంటారు. వాళ్ళు ఎదురు కూర్చుంటారు, అట్లనే చూస్తుంటారు. నేను మామయ్య అవుతాను వాళ్ళకి, ఎవరిని చూడాల ఆ విధంగా వాక్యం జుర్రుకుంటారు వాళ్ళు. మాట ఎక్కడ నేర్చుకున్నారంటే రామాంజలయ్య గారు, మన రామాంజల పాష గారు తండ్రి, హీ వాజ్ అవర్ ప్రొఫెసర్ ఆయన. యోహాను యేసుప్రభు రొమ్ము నానుకున్న శిష్యుడు యేసయ్య ప్రేమనంట జూడుకున్నాడంట. మా మాస్టర్ చెప్పాడు, ప్రేమను జూడుకున్నాడంట ఆయన. ఏం మాట అది! అలా కొంతమంది వాక్యం జుర్రుకుంటారు, వింటారు, కొంతమంది మర్చిపోతారు. మరి ఆ అమ్మ యేసయ్య మాటలు జుర్రుకుంది, ఆ ముఖములో వెలుగు. మోషే ఉన్నాడు 40 దినాలు యెహోవా దేవుడితో. ఆ యెహోవా దేవుడితో డైరెక్ట్గా మాట్లాడేది. మోషేకి ఆ భాగ్యం లేదు. హీ ఓన్లీ హర్డ్ ద వాయిస్ ఆఫ్ యెహోవా గాడ్. ఆ యెహోవా దేవుడు ఎదురుగా ముఖాముఖిగా మాట్లాడింది ఈ అమ్మ, బంగారు తల్లి, సమరయ స్త్రీ. రక్షణ పొందిన స్త్రీలను కలుసుకోండి, పరలోకంలో మాట్లాడండి. ఏం చేస్తే ఏసయ్యతో అడగండి, చెప్తుంది. పరలోకంలో ఉంటుంది కదా ఆమె. ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి ఊరిలోనికి వెళ్ళి, మీరు వచ్చి నేను చేసినవన్నీ నాతో చెప్పిన మనిషిని చూడుడి, ఈయన క్రీస్తు కాడని ఊరు వారు చెప్పగా, వారు సమరయులందరూ కూడా వారు ఊరిలో నుండి బయలుదేరి ఆయన యొద్దకు వచ్చుచుండిరి. దే హ్యాడ్ బీన్ కమింగ్ టు జీసస్ క్రైస్ట్. వచ్చుచుండిరి, వచ్చిరి కాదు, వచ్చుచుండిరి. గుంపులుగా వస్తున్నారు. ఆ మాటలు ఎంత పవర్ ఉంది దానికి, చెప్పాలా యేసయ్య గురించి. గో అండ్ ప్రీచ్ ద గాస్పెల్. అది మన సబ్జెక్ట్ ఈరోజు. వెళ్ళిందామే తన ఊరికి, చెప్పింది, అందరికి చెప్పింది, రండి ఈయన మెస్సయ్య కాడ, నా గురించి అంతా తెలుసు ఆయనకి. ఎంత గొప్ప సంగతి. 39వ వచనం, నేను చేసినవని నాతో చెప్పిన సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి. చెప్పండి మాట అందరూ. ఆ ఊరిలోని సమరయులలో అనేకులు యేసునందు విశ్వాసం ఉంచినారు. వాట్ ఏ పవర్! సాక్ష్యములంత శక్తి ఉంది. అనేకులు క్రీస్తునందు విశ్వాసం ఉంచిరి. గొప్ప సంగతి అది. ఎవర్ ఆల్ సేవ్డ్. యెరూషలేములో ఆయన మాటలు వినలా, కపెర్నహూములో వినలా, కొరజైన బేత్సయిలో వినలా, నజరేతులో వినలా. ఆయన మాటలో సమరయులు విన్నారు. తృణీకరించబడిన జనాంగము వారు యేసును అంగీకరించిన హృదయాలకు యేసు ప్రభుని చేర్చుకున్నారు. చాలా గొప్ప సంగతి. ఒక ఆత్మ రక్షించినావు నువ్వు, చెప్పినావు ఎవరికన్నా? ఒక్కలే. నేను అడుగుతున్నాను, క్రీస్తు నమ్మి ఎంతకాలం అని తెలియదు. ఆదివారం గుడికి రావటం, పొద్దునేదో మాకు ప్రార్థన చేసుకోవటం, చందా ఇయటం, అది భక్తి కాదండి. ఎవరైనా చేస్తారు. అది ఒక్క ఆత్మను రక్షించినావు నువ్వు. యేసయ్య చిత్రహింసలు పొందుతా కూడా తండ్రికి ఇష్టమైన ఒక ఆత్మను తీసిపోయాడే. ఆయన అడుగుచాడు. ఆయన దగ్గర ఏమి నేర్చుకుంటాం మనము? చివరిలో కూడా ఒక ఆత్మను తీసుకెళ్ళాడు. చిత్రహింసలు పొందినాడు. నా దేవా నన్ను ఎందుకు నువ్వు విడిచిపెట్టినావు అన్నాడు. నా కూతురు కాల్ చేసింది, మెసేజ్, నాన్న నేను 4వ మాట మీద మాట్లాడాలా, దేవాదేవ నన్ను ఎందుకు విడిచిపెట్టావు, దాని మీద మాట్లాడాలి, మెసేజ్ పంపింది. అమ్మ యేసయ్యని విడిచిపెట్టాడు, నేను విడిచిపెట్టలేదమ్మా, నీతో ఉంటాడు, ఆయన సాయం చేస్తాడని చెప్పా. నేను విడిచిపెట్టలేదమ్మా, లాయల్ విత్ యూ ఆల్వేస్. మనతో ఉంటాడమ్మా యేసయ్య అంటే. నవ్వుతూ ఉంది అమ్మాయి.
మనల్ని విడిచిపెట్టడు ఆయన. ఐ విల్ నెవర్ లీవ్ యూ నార్ ఫర్షేక్ యూ. ఆ క్షణిక ఎడబాటు మనందరికీ శాశ్వతమైన సహవాసం ఇచ్చింది. ఎంత గొప్ప సంగతి. మన కొరకు ఆయన దూరం అయిపోయినాడు తండ్రికి, మనల్ని రక్షించటానికి. రెండు చేతులతో లాగాలి కదా ఆత్మల్ని, రెండు చేతులు పట్టుకొని లాగాలి కదా, ఆయన చేతుల్లోకి రావాలి కదా. తండ్రి వదిలిపెట్టినాడు. ఏం చూడలేపండి, పాపాన్ని చూడలే. మనందరి పాపం వేసుకున్నాడు. శాపగ్రాహి ఆయన, గ్రస్తుడు కాదు అనకూడదు, శాపగ్రాహి. మన శాపం అంత వేసుకుని పాపాన్ని చూడలేకపోయినాడు. ప్రభు చూడలేడు, పాపాన్ని తిప్పుకున్నాడు. మన మనల్ని బట్టి మనం జవాబు చెప్పాలా? యేసు ప్రభు కాదు, తండ్రిగా చెప్పేది మనం చెప్పాలా? ఊరిలో అనేకులు విశ్వసించినారు. ఇక్కడ యేసు ప్రభు ఒక ఆత్మను రక్షించినాడు సిలువలో. ఆ శ్రమల్లో ఉండి కూడా, పౌలు కూడా చెరసాల్లో ఉండి, ఎంత ఇష్టపడ్డావు పౌలు అంటే. జైల్లో కష్టపడుతున్నాడు. ఎందుకు ప్రభు విడిపెట్టి, దేవాదేవుని ఎందుకు చేయి విడిచావు అనుకున్నాడు ఆయన కూడా. ఫిలోమోను పత్రిక 1 అధ్యాయం 8 నుంచి 10 వచనాలు, 1, 2, 3, 4, 5 వరుసలో, నా బంధకములలో నేను కనిన నా కుమారుడగు ఒనేసిము కోసము నేను వేడుకొనుచున్నాను. చెరసాల్లో ఉండక ఆత్మ రక్షించాడండి. అది గొప్ప సంగతి అండి. హీ వాజ్ ఇన్ ప్రిజన్. చెరసాలు ఎంత బాధపడాలి, ఎందుకు ఈ గతి పట్టించాడు దేవుడని. ఆత్మ రక్షించాడు. బంధకములో కన్నాడు, ప్రసవ వేదన పడి కన్నాడు, ఒక మనిషిని కన్నాడు. ఎంత బాగుంది. 11, అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమైన వాడే కానీ ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరం. వన్స్ హీ వాజ్ యూజ్లెస్ బట్ నౌ ఈజ్ యూజ్ఫుల్. లైఫ్ వాజ్ ట్రాన్స్ఫార్మ్డ్. ఇంకేంటి పౌలు శీల ఇద్దరు కూడా పాటలు పాడుతున్నారు. అర్ధరాత్రి కొరడాలతో కొట్టినారు, రక్తం కారుతుంది, కొరడాలతో కొట్టినారు. పౌలు అసలే ఆయన సిక్ మ్యాన్ కదా, జబ్బు మనిషిని కొట్టొచ్చండి, తెలియదు వాళ్ళకి. కొట్టారు, బండ బిగి చెరసాలే. అర్ధరాత్రి మిడ్నైట్ 12 గంటకి పాటలు పాడుతున్నారట. ఏంటండి వాళ్ళు. చూద్దాం, బైబిల్ చూద్దాం. 16వ అధ్యాయం, అపోస్తుల కార్యం 16వ అధ్యాయం. ఏడుపు వస్తాయండి బైబిల్ చదువుతుంటే నాకు. 22, న్యాయాధిపతులు వారి వస్త్రములు లాగివేసి ఏందండి బెత్తములతో కొట్టవలెనని ఆజ్ఞాపించి వారు చాలా దెబ్బలు అంటండి. ఎన్ని దెబ్బలు? చాలా దెబ్బలు కొట్టి జబ్బు మనిషిని కొట్టారంటండి. చాలా కొట్టి వారిని చెరసాల్లో భద్రముగా కనిపెట్టే చెరసాలు ఆజ్ఞాపించి వారు ఆజ్ఞని పొంది వారిని లోపల చెరస త్రోసినారంట. మెడబెట్టి నెట్టినారు లోపల. ఎందుకు తీసిపోకూడదండి, ఊరక త్రోసి వారి కాళ్ళకు బండ బిగించి అయితే మధ్యరాత్రి వేళ పౌలు శీల దేవునికి ప్రార్థించచ్చు, కీర్తనలు పాడుతున్నారంట. ఏంటండి వాళ్ళు? ఏం పాట పాడాడో పౌలు. నేను అనుకుంటున్నాను, నేను అంతా డ్రీమ్స్ చేస్తుంటా. ఏం పాట పాడంటే, దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము మహావినోదుడాపదల సహాయుడై నన్ను బ్రోచును. వినండి. అభయమెప్పుడు ఆనందం మానందేంది అలవాటు అయిపోయింది మనకి. అభయమెప్పుడు ఆనందమౌగ దేవుడే నాకాశ్రయంబు దివ్యమైన దుర్గము కోటయు ఆశ్రయమునై
నా యేసు దేవుడుండగా ఏటికింకా వెరవలయు, ఎప్పుడు నాకు పండుగ, అభయం 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 ఎప్పుడు, ఆనందం ఆనందం ఆనందమౌగ దేవుడు. పాడాలి, అర్థసహితంగా పాడాలి. పాడొచ్చు, అలవాటు అయిపోయింది. మనకి ఏం చేస్తాం, మన పితరులు పాడారు, మనం కూడా పాడాలి. అప్పుడు పౌలు పాడుచుండ్రి. ఇక్కడ ఒక మాట ఉందండి, నేను అండర్లైన్ రౌండ్ ఆఫ్ చేసినాను. కీర్తనలు పాడు ఖైదీలు వినుచుండిరి. దే వర్ ప్రీచింగ్ గాస్పల్ వైల్ సింగింగ్ సాంగ్. ఇద్దరు పాడుతున్నారు, ఖైదీలు వినుచుండి. అది ఇంపార్టెంట్ వర్డ్ ఇన్ దిస్ ప్యాసేజ్. వింటున్నారు వాళ్ళు. వినటం వలన ఏం జరుగుద్ది? యేసు మాటలు, యేసు పాటలు అవి. యేసు పాటలు వింటే విశ్వాసం వస్తుంది. విశ్వాసం వచ్చింది వాళ్ళకి. తలుపులు తెరుచుకున్నాయి. మనమైతే దేవుడు తలుపులు పదండి పరిగెత్తి వెళ్ళిపోయేవాళ్ళు. 5 సందని వెళ్ళాలి వాళ్ళు. ఒక ఖైదీ పోతే ఆ జైలర్ని చంపేస్తారు. విల్ బి కిల్డ్. ఒక్క ఖైదీ పారిపోయినా కూడా జైలర్ని చంపేస్తారు. అందుకని ఎందుకు చనిపోవటం అని చెప్పి చూడండి, చెరసాల నాయకుడు 27లో మేలుకొని చెరసాల తలుపులని తెరిచి ఉండడు చూసి ఖైదీలు పారిపోయినాయి అనుకొని కత్తి దూసి తనను తాను అనకూడదు, తనను తాను చంపుకొని పోయినప్పుడు పౌలు, నువ్వే హాని చేసుకోవద్దు, బంగారపు మాటలు. నా బైబిల్ రౌండ్ ఆఫ్ చేసి మేమందరము ఎక్కడనే ఉన్నామని బిగ్గరగా, ప్రతి మాట కూడా గమనించాలా, మేమందరం ఇక్కడే ఉన్నామని బిగ్గరగా. ఓ జైలర్, చంపుకోవద్దయ్యా, చంపుకోవద్దు, మేమందరం ఉన్నాం. ఎవరు బాలా అందరూ మార్మర్చి పొందారు. ఎంత గొప్ప సంగతి. వాళ్ళే ఫిలిపి సంఘం. అందరు రిలీజ్ అయ్యి ఫిలిపి సంఘం, నిరుపేదల సంఘం. దొంగలు కదా వాళ్ళు. ఎందుకు చెప్తున్నా అంటే ఆత్మల సంపాదన, పాటల ద్వారా ఆత్మ సంపాదన, సాక్ష్యం ద్వారా ఆత్మల సంపాదన. సమత జనులు నా శిష్యులుగా చేయండి. మేక్ ఆల్ పీపుల్ మై డిసైపుల్స్. ఏంటి 101 క్రైస్తవులు ఇండియాలో 2000 సంవత్సరాల క్రిస్టియానిటీ చెప్తే కదా మనం ఎవరికి వాళ్ళే. చాలా బాధగా చెప్తున్నానండి. పౌలు శీల దేవుడి దగ్గర పోతారా మీరు అనుకుంటారా? దేవుడి దగ్గర పోతారనుకుంటున్నారు మీరు? విడిచేలతో పోకూడదు, చాలా డేంజర్. నిర్గమకాండ బైబిల్ లేకుండా నేను చెప్పను. నిర్గమకాండ 23:15, నిర్గమకాండం 23, ఎక్సోడస్ చాప్టర్ 23:15, నిర్గమకాండము 23:15 తీసినారా? 23వ అధ్యాయము 15 64 పుట తీసినారా? ఎవరైనా చదువుతారా నిలబడి? వదిలే, నేను చదువుతాను. 1 2 3 4 5 లైను చెప్పండి అందరూ. నా సన్నిధిని ఎవరును వట్టి చేతులతో కనబడకూడదు. దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు వట్టి చేతులతో కనబడకూడదు. ఇట్ ఈస్ ద కమాండ్ ఆఫ్ గాడ్. వట్టి చేతులతో కనబడకూడదు. ఆత్మలు తీసుకెళ్ళాలి, కానుకలు తీసుకెళ్ళాలి. ఒకసారి రాస్తే బైబిల్లో గొప్ప, 2 సార్లు రాశారు. 34 20 బైబిల్లో ఒకసారి రాస్తే చాలా గొప్ప. 34 20 1 2 3 4 లైన్లో చెప్పండి అందరూ. నా సన్నిధిని వారు వట్టి చేతులతో కనబడకూడదు. డబ్బులు కాదు, మీ డబ్బులు ఎందుకు అంటున్నాడు ఆయన? ఆత్మలు కావాలి నాకు. వారు మనసు పొంది ఒక పాపి విషయమై పరలోకములో ఎక్కువ 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 సంతోషము. నీ కానుకలు ఎందుకంటే భిక్షగాడు అనుకున్నాడు దేవుడు సందా ఇయటానికి అడుక్కుతునేవాడు. యేసుప్రభు అవసరంలే, ఆయనే సమస్తం సృష్టించిన దేవుడు. అది ఊరక గుర్తు, ఏదో కానుక వేస్తున్నాం అంతే. చందా అంటారు అందరూ.
అడుక్కునే వాళ్ళకి వేసే చందా. ఈ డజంట్ కేర్ అవర్ మనీ. మన హృదయాలు కావాలా, ఆత్మలు కావాలా, ఆత్మలు కావాలా. చాలాసార్లు చెప్పాను నేను, కొత్త వాళ్ళకు చెప్తున్నాను. ఒక యవనస్తుడు చాలా సిక్కుగా ఉన్నాడు. డెత్ లిస్టులు వేసినారు, చచ్చిపోతాడు ఆయన. ఒక పాస్టర్ గారు వెళ్ళాడు ఆయన దర్శించడానికి. పాస్టర్ గారు ప్రార్థన చేద్దాం నిలబడ్డాడు. ఆయన రెస్ట్లెస్గా కదులుతున్నాడు దాంట్లో. అప్పుడు పేపర్ అడిగినాడు ఆ అబ్బాయి పాస్టర్ గారిని. పెన్ను అడిగినాడు. పెన్ను ఏమిచ్చాడు మరి, పెన్సిల్ పేపర్ ఇచ్చినాడు. దాని మీద ఏదో రాశాడు. ఏదో ఆఖరి మాట కావాలని చెప్పి చచ్చిపోతాడు కదా, జేబులు పెట్టుకున్నాడు, కోటు జేబులు. రాసిన కొన్ని సెకండ్కి చచ్చిపోయాడు. సాయంత్రం అందరూ ఇంట్లో కూర్చున్నారు. పాస్టర్ గారికి చీటీ జ్ఞాపకం వచ్చింది. చూడలే ఆయన కూడా పాస్టర్ గారు మర్చిపోయాడు. బాబు చనిపోయే ముందు ఏదో స్లిప్ ఇచ్చాడు, ఆఖరి ఏదో మాటలు మనందరం చెప్తారు, అందరూ కూర్చోండి అన్నాడు. స్లిప్ మీద ఏం రాశాడంటే, బాధగా ఉంది చెప్పడానికి, ఇంగ్లీష్లో మూవ్ MOV మూవ్, యు ఆర్ స్టాండింగ్ ఆన్ మై ఆక్సిజన్ పైప్. నవ్వబాకండి, నాకు ఏడుపు వస్తుంది. నవ్వు ఎట్టొస్తుంది మీకు? ఎట్టొస్తుంది నవ్వు మీకు? స్మైల్ చేస్తున్నారు, మాటలు చెప్పిన ఎందుకు నవ్వుతారు? పాస్టర్ గారు మీరు పక్కకు పోండి, నా ఆక్సిజన్ గొట్టం మీద కాలు పెట్టుండారు, మీరు చచ్చిపోయాడు. తెలియకుండా ఈ పాస్టర్ని చంపేశాడు. పాస్టర్, యు ఆర్ స్టాండింగ్ ఆన్ మై ఆక్సిజన్ పైప్. సువార్త చెప్పితే నువ్వు కూడా యు ఆర్ స్టాండింగ్ ఆన్ ద ఆక్సిజన్ పైప్. ఎంతోమందికి చచ్చిపోయారు ఆత్మీయంగా. సువార్త బతికిస్తుంది కదా. దర్ ఇస్ లైఫ్ ఇన్ ద గాస్పల్. 3,000 మంది బతికారు సువార్త ప్రకటిస్తే యేసయ్య గురించి. ఎందుకు చెప్పట్లేదు మనం? ఎందుకు భయమా, సిగ్గా? ఎందుకు చెప్పట్లేదు? మీరు వెళ్ళి సమస్త జనులు నా శిష్యులుగా చేయండి. ఎవరు ఇండియాలో 100కి క్రైస్తవులా? సిగ్గుకరమండి. అందుకే నేను స్కూల్ పెడుతున్నాను, మీరు చేరితే చారండి. 100 మంది కావాలి నాకు. సువార్త నేర్పిస్తాను నేను. ఏ సంగతులు మీకు బోధించడట అన్నిటినీ తెలుసుకోవాలా. 100 పీరియడ్స్, 100 విలేజ్ నా దర్శనంలో. హండ్రెడ్ టీచర్స్. రక్షణ పొందిన బిడ్డలందరూ రండి. ఆఖరిలో ఒక పాట, ఇష్టమైన పాట, చాలా ప్రియమైన పాట నాకు. ఒకనాడు మనం వెళ్తాం పరలోకానికి. ప్రభుకి ఏం తీసుకెళ్తాను? ప్రభుకి ఏం తీసుకెళ్తాను? ఆయనకి ఇష్టమైంది తీసుకెళ్ళాలి కదా. తల్లిదండ్రులు దగ్గరికి పోయేటప్పుడు బిడ్డలు ఏమైనా తీసుకెళ్ళాలా? ఒడిచెలతో పోకూడదు. రోగుల దగ్గరికి, చిన్నపిల్లల దగ్గరికి, చిన్నపిల్లల దగ్గరికి, వృద్ధుల దగ్గరికి, పాస్టర్ల దగ్గరికి కూడా ఒడిచెలతో పోకూడదు. ఏదో మీకు ఏదో తెమ్మంటున్నా అనుకుంటారేమో. తెస్తే సంతోషం, తేకపోతే మిక్కిలి సంతోషం. చెప్తాను, సేవకులతో ఒడిచెలతో పోకూడదు. మీకు ఆహారం పెట్టేవాడు ఆయన. ఎంత చులకనగా చూస్తే సేవకులే. చిన్న బిడ్డల దగ్గర ఒడిచెలతో పోకూడదు. రోగుల దగ్గర పెట్టి ఒడిచెలతో పోకూడదు. టేక్ సంథింగ్. ఒడిచెలతో పోకూడదు. భక్తుడు రాసి పేరు లేదు పాప, ఆయన పేరు ఇక్కడ. మస్ట్ ఐ గో అండ్ ఎంప్టీ హ్యాండెడ్.
471 కీర్తన. ఒడ్డు చేరి నీ ఎదుట, పాడబాకండి ఎవరు, వినండి. ఒడ్డు చేరి నీ ఎదుట నిలుచునప్పుడు రక్షక, ఒక ఆత్మనైన తేక సిగ్గుపాడిపోదునా. అందరు బహుమానులు నువ్వేం తీసుకుపోతా ఒకటి చేతులు. ఒక ఆత్మనైనా నేను రక్షింపాక యేసువా, వట్టి చేతులాతో నిల్ను దర్శించోట తాగునా. ఆత్మలందు వాంఛలేక సోమరులై కాలముల్ వ్యర్థపరచు వారనాడు చింతతోడ నిలుతోరు. ఒక ఆత్మనైనా నేను రక్షింపాక యేసువా, వట్టి చేతులాతో నిల్ను దర్శించోట తాగునా. యేసువా నా స్వరక్షణ నిశ్చయంబు అయినదే, అయిన ఫలితంబు చూడా కష్టపడనైతేనే. ఒక ఆత్మనైనా నేను రక్షింపాక యేసువా, వట్టి చేతులాతో నిల్ను దర్శించోట తాగునా. చివరి చాడు నిలబడి పాడుకుందాం. కాలమెల్లా గడిచిపోయే మోసపోతినేనయ్యో, గడిచినట్టి కాలమైతే ఏడ్చినాను రాదది. ఒక ఆత్మనైనా నేను రక్షింపాక యేసువా, వట్టి చేతులాతో నిల్ను దర్శించోట తాగునా. భక్తులారా ధైర్యంతోడ లేచి ప్రకాశించుడి, ఆత్మలెల్ల యేసునొద్ద చేరునట్లు చేయుడి. భక్తులారా ధైర్యంతోడా లేచి ప్రకాశించుడి, ఆత్మలెల్ల యేసునొద్ద చేరునట్లు చేయుడి. ఒక ఆత్మనైనా నేను రక్షింపాక యేసువా, వట్టి చేతులాతో నిల్ను దర్శించోట తాగునా. ప్రేమగల తండ్రి, మీరు మాతో మాట్లాడినారు. బలహీనముగా ప్రకటించబడిన వాక్యము మీరే బలపరిచే బిడ్డల హృదయంలో ఫలింపజేయండి. రాకడ దినాల్లో ఉన్న తండ్రి, మా దేశంలో ఎంతోమంది ఇంకా చీకట్లో ఉన్నారు, ఆత్మీయ మరణం అనుభవిస్తున్నా. మేము చెప్పలేదు తండ్రి, విశ్వార్తలో ప్రాణం ఉంది, మీలో ప్రాణం ఉంది, కానీ మా దగ్గర పెట్టుకున్నాం తండ్రి. దాన్ని ఇతరులకు అందించటంలో క్షమించండి తండ్రి. అధికారం ఉంది, అవకాశం ఉంది, ద్వారాలు తెరుస్తున్నారు, కానీ మేము పోవటంలా క్షమించండి తండ్రి.
మీరు మాతో సదాకాలం ఉండాలంటే మేము వెళ్ళాలి, శిష్యులుగా చేయాలి, సువార్త ప్రకటించాలి, బాప్తిస్మం ఇవ్వాలా, మీరు మాకు బోధించమని అప్పుడు మీరు మాతో ఉంటారు. వాగ్దానము షరతు. వాక్యమని బిడ్డలందరూ కూడా తండ్రి రక్షణ పొంది మొదట నీ ప్రేమ సువార్త లోకములో ప్రకటించు భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందు నెరవేరునుగాక. వరదన ఆహారం నేడు మాకు దయచేయండి. వరుణస్తులు మేము క్షమించిన ప్రకారం వారములు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీవే అన్నవు తండ్రి. ఆమె సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన రాత్రి ప్రభు స్వరమునకు లోబడి ఆయన కొరకు సాక్షులుగా ఉండి ఆత్మలు సంపాదించుటకు తీర్మానం చేసుకొనిన ఈ ప్రియబిడ్డల హృదయ తలంపులకు కావలిగా ఉండును గాక. ఆమెన్. ఆమెన్. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నటులా ఆత్మాభిషేకం నిమ్ము నా యేసు దేవుడా, ఆత్మాభిషేకం నిమ్ము నా యేసు దేవుడా. అందరు కూర్చుంటే వాళ్ళ సహవాసంలో పాల్గొంటాం. అందరు కూర్చోండి దయచేసి. చాలామంది వచ్చారు ఈరోజు, చాలా సంతోషము. దేవుని దయ వల్ల వాతావరణం కూడా బాగుంది. ప్రభుకి మనం వందనాలు చెల్లించాలి. వారు ముందుకు వచ్చి ఎందుకో నన్ను ఇంతగా ప్రేమించితివో దేవ అనే కీర్తనలో పాడుచుండగా మనము ప్రభు బల సమీపిద్దాం. అందుకు
ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను వెత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెను విరిచి, ఈ రొట్టె మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన కృత నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. 26వ వచనం. ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుతారు. అది ప్రచురించాల. whenever, as often as you eat this bread and drink this cup, you proclaim the Lord's death. Death means resurrection. బైబిల్లో మరణం వచ్చినప్పుడు యేసు ప్రభు పునరుద్ధానం అందులో ఉంటుంది. ఇట్ ఇస్ ఇంప్లైడ్. రిజరెక్షన్, పునరుద్ధానం అంటే దాంట్లో సిలువ ఉంటుంది, మరణం ఉంటుంది. రెండు ఒకటే. మరణం అంటే మరణమే కాదు, పునరుద్ధానం కూడా. As often as you eat this bread and drink this cup, you proclaim the Lord's death and resurrection till he comes. ప్రొక్లెయిమ్ అంటే ప్రకటించడం అంటే బహిరంగంగా చెప్పాలా. రహస్య విశ్వాసులు లేరు ఎవరు. ప్రొక్లెయిమ్ చేయాలి మనం. మన యొక్క ఇరుగు పొరుగు వారికి, క్రిస్టియన్స్గా ఉన్న వాళ్ళమే క్రీస్తుని మనం చెప్పాలా. మరణం అంటే మనలో కొన్ని చచ్చిపోవాలా. కోపం, అసూయ, పగ, ద్వేషము అది చచ్చిపోతే అప్పుడు వి ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. కోపం చచ్చిపోతే సహనము పునరుద్ధానం అవుద్ది. అది ఎవ్రీ డే వీ హ్యావ్ టు ఎక్స్పీరియన్స్ డెత్ అండ్ రిజరెక్షన్. పగ, ద్వేషము ఇవన్నీ కూడా చంపాలా. పౌలు అన్నాడు, నేను దినదినము చనిపోవచ్చున్నానంట. ఐ డై డైలీ. ప్రతి దినము నేను చచ్చిపోతున్నాను. కొరింథీ పత్రిక ఉంది, అది చూడండి బైబిల్లో. కొరింథీ పత్రిక 15వ అధ్యాయంలో 31, కొరింథీ 15:31, 1, 2, 3 లైన్లు. నేను దినదినము చనిపోవచ్చున్నాను. దినదినము చనిపోతున్నాడంట ఆయన డైలీ. చనిపోయినప్పుడు ఏం సంపాదించుకుంటాడు ఆయన? ఫిలిప్పీ పత్రిక. చనిపోతున్నప్పుడు రోజు తనలో ఉన్నటువంటి ఆ ఈగో చంపేసినప్పుడు ఏ విధము 10 ఫిలిప్పీ 3:10 ఏ విధము చేతను మృతుల్లో నుంచి పునరుద్ధానం కలుగువాలని ఆయన మరణ విషయములో సమాన అనుభవము గలవాడనై ఆయన పునరుద్ధానము ఎరుగు నిమిత్తము, ఆయన శ్రమలలో పాలివాడిన ఎరుగు నిమిత్తము సమస్తము నష్టపోరుకు. చెత్త మాట నేను వాడిన అక్కడ మాట పలకను. గార్బేజ్ అని ఉంది. చెత్తతో సమానంగా ఎంచుకుంటున్నాను. కొన్ని మాటలు పలకకూడదు. చెత్త, పనికి మాల చెత్తగా ఎంచుతున్నాడు. టు ఎక్స్పీరియన్స్ ద పవర్ ఆఫ్ రిజరెక్షన్. పునరుద్ధాన శక్తి ఎరుగు నిమిత్తము. కాబట్టి డెత్ అండ్ రిజరెక్షన్ నోటితో చెప్పడం కాదు. త్రూ అవర్ లైఫ్ వీ హ్యావ్ టు షో పీపుల్ ద డెత్ అండ్ రిజరెక్షన్ ఆఫ్ జీసస్. రోజు చనిపోవాలి, మనం చాలా చంపుకోవాలి. అప్పుడు మన పునరుద్ధాన శక్తి, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వం, మంచితనం, ఆశానిగ్రహం ఇవన్నీ కూడా పంట పవర్ ఆఫ్ రిజరెక్షన్. కానీ ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించింది. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో పాత్రలను త్రాగును అతడు వాడు అనకూడదు. ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తము గూర్చి అపరాధయగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొని అలాగ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలను త్రాగవలను. ప్రభు శరీరమును వివేచింపక తిని త్రాగు ప్రతి వ్యక్తి తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువల్ల మీరు అనేకులు బలహీనులు, రోగులు చాలామంది నిద్రిస్తున్నారు, నిద్రించి పర్లా కొనిపోతారు.
అయితే మనల్ని మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోతాం. అందరి తల్ల వంచి అర్థం చేసుకుందాం. కొన్ని క్షణాలు మౌన ప్రార్థన గడుపుదాం. మా దేవ, మా రక్షక, గడిచిన 40 దినాలు నాయన శ్రమల ధ్యాన కూటంలో మీరు మాకు తోడయ్యండి. ఎలాంటి ఆటంకాలు కలగకుండా నాయన నీ నామానికి ఘనత మహిమ కలుగులాగున జరిగించినందుకు వేలాది కొలది స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో నాయన గత 2021 సంవత్సరాల క్రితం నాయన ఇదే రోజు నా తండ్రి మేడగదిపై నీ శిష్యులతో కలిసి నాయన నువ్వు భుజించినటువంటి ఆహారమును మేము జ్ఞాపకం తెచ్చుకుని నీవిచ్చిన ఆజ్ఞ ప్రకారం మేము స్వీకరించుతుండగా నాయన రొట్టె నా తండ్రి నీ శరీరానికి సారూప్యంగా మరి మేము భుజించుతుండగా నా తండ్రి మాలోని దోషాలను మమ్మల్ని మేమే తీర్పులోకి రాకుండా విమర్శించుకుని పుచ్చుకునే భాగ్యం అనుగ్రహించమని, మరి మరణం వరకు నాయన నీ మరణ పునరుద్ధాలని ప్రచురించే బిడ్డలుగా మమ్మల్ని చేయమని ఈ కొద్ది మనములు మా ప్రభు అయిన యేసుక్రీస్తు పుణ్యనామను అడిగి మిక్కిలి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అత్యంత కృపామయుడ, జీవము కలిగినటువంటి మా గొప్ప తండ్రి, మీ పాదములకు స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభువా. మరి మీరు సిలువకు అప్పగించబడ ముందు ప్రభువా శిష్యులతో కలిసి తండ్రి భోజనమును ఏర్పాటు చేశారు ప్రభువా తండ్రి. మా పాపముల నిమిత్తము తండ్రి మీరు సిలువకు అప్పగించబడ్డారు. అనేక గాయముల చేత తండ్రి మీరు గాయాలు పొందారు ప్రభువా, దెబ్బలు అనుభవించారు ప్రభా. అయితే తండ్రి ఇంకను తండ్రి మేము పాపములో జీవిస్తుంటే తండ్రి మా పాపములన్నింటిని కూడా క్షమించండి ప్రభా తండ్రి. ఈ ప్రభు బల సహవాసములో ప్రభా తండ్రి మేమందరము ఎంతో భక్తిగా తండ్రి మీరు ఆచరించుటకు నీ కృపను దయచేసినందుకు స్తోత్రం చెల్లిస్తున్నాం. సిద్ధపడి వచ్చినటువంటి ప్రతి బిడ్డను మీరు దీవించి ఆశీర్వదించండి. మీ రక్తమునకు సాదృశ్యమైనటువంటి ఈ ద్రాక్షారసమును మేము తీసుకుని చుండగా ప్రభా తండ్రి మమ్మల్ని మేము పరీక్షించుకొని నీకు నమ్మకమైనటువంటి బిడ్డలుగా జీవించుటకు ప్రభా సహాయం దయచేయమని, మరి ముఖ్యంగా తండ్రి ఆత్మలను రక్షించేటువంటి బిడ్డలుగా తండ్రి మమ్మల్ని వాడుకొని సహాయము దయచేయమని, మరి చేరువచ్చినటువంటి ప్రతి బిడ్డను దీవించండి. సంఘ కాపరిని మీరు దీవించి ఆశీర్వదించండి. మరి ప్రతి ఒక్కరిని ప్రభా తండ్రి నీ కృపలో భద్రపరుచుకుని నడిపించమని క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినముగా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. ప్రేమగల తండ్రి, ఈ శరీరము రక్తము సూచించు రొట్టె పాత్ర తీసుకొని చూడగా భయముతో భక్తితో తీసుకొని మీకు ఇష్టలుగా జీవించు భాగ్యం దయచేయమని యేసునామమున వేడుకుంటున్నాం తండ్రి. ప్రభువు యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టె కూర్చోండి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆ రొట్టెను విరిచి, ఇది మీ కొరకైన శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్ర ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు ఈ పాత్రను తాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించారు. ఈ రొట్టెను తిని ఈ పాత్రలను త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. ఎవడ అయోగ్యముగా ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని తాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధికును. కాబట్టి ప్రతి మనుష్యుడు తనను తాను పరీక్షించుకొనవలెను. అలాగ చేసి రొట్టెను తిని పాత్రలను త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటికే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులునై ఉన్నారు, చాలామంది నిద్రించుతున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకొని ఎడల తీర్పు పొందకపోతూ మనం తల పంచుకొని క్షణములు మౌన ప్రార్థన గడుపుదామండి. రెండు చరణాలు ఉన్నట్టు నేను వచ్చిద్దననే కీర్తన 2 చరణాలు, మొదటి చరణం చివరి చరణం పాడుకుందాము. జస్ట్ యాజ్ ఐ యామ్ వితౌట్ వన్ ప్రే. ఉన్నట్టు నేను వచ్చేదల్ పాపిష్టు నీవు
పిలువగా నీ నేత్రు చేత కడుగుమావో గొర్రె పిల్ల దేవుడా. ఆఖరి చరణం. ఉన్నట్టు నేను వచ్చేదన్ నీ ప్రేమ నన్ను పిలువగా నీ వాడనౌదు సర్వదావో గొర్రె పిల్ల దేవుడా. ప్రేమగల తండ్రి, మరొకసారి మీ పాదాల యొద్దకు వస్తున్నాము. ఈ పాత్ర యోగ్యముగా తీసుకొని మీ కొరకు జీవించు భాగ్యము దయచేయమని, మీకు సాక్షులుగా ఉండే కృప దయచేయి. యేసునామమున వేడుకున్నాం తండ్రి, ఆమెన్. పరిచారకులందరూ ముందుకు రావాలని మనవి చేస్తున్నాను. ఎవరు రావచ్చు? కమిటీ వాళ్ళు, సేల్ సమాజం, బైబిల్ విమెను, సేల్ సమాజం ఎగ్జిక్యూటివ్ వాళ్ళు, వాళ్ళందరూ కూడా రావచ్చు.
ఇంకా ఎవరికైనా రొట్టె కానీ ద్రాక్ష రసము కానీ అందగొన్నట్లయితే మీ కుడి హస్తములు చూపవలసిందిగా కోరుచున్నాను. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. ఈ శాపలోకానా నీ సాక్షులుగా నిలువా, నీ ఆత్మతో నింపుమా, నీ ఆత్మతో నింపుమా. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. ప్రభువే కొదువేమీ లేదు మాకు, మాకేమి భయము, మాకేమి దిగులు, నీకే వందనములయ్యా. లోబడి జీవింతుము, లోకంబులు సవరించుము. లోకాశలు వీడి లోకంబులోన నీ మందగా ఉందుము. దేవా మా కుటుంబము నీ సేవకే అంకితము. ప్రేమగల తండ్రి, మీరు మాతో మాట్లాడినారు. బలహీనముగా ప్రకటించబడిన వాక్యము మీరే బలపరిచే బిడ్డల హృదయంలో ఫలింపజేయండి. రాకడ దినాల్లో ఉన్న తండ్రి, మా దేశంలో ఎంతోమంది ఇంకా చీకట్లో ఉన్నారు, ఆత్మీయ మరణం అనుభవిస్తున్నా. మేము చెప్పలేదు తండ్రి, విశ్వార్తలో ప్రాణం ఉంది, మీలో ప్రాణం ఉంది, కానీ మా దగ్గర పెట్టుకున్నాం తండ్రి. దాన్ని ఇతరులకు అందించడంలో క్షమించండి తండ్రి. అధికారం ఉంది, అవకాశం ఉంది, ద్వారాలు తెరుస్తున్నారు, కానీ మేము పోవటంలా క్షమించండి తండ్రి. మీరు మాతో సదాకాలం ఉండాలంటే మేము వెళ్ళాలి, శిష్యులుగా చేయాలి, సువార్త ప్రకటించాలి, బాప్తిస్మం ఇవ్వాలా. మీరు మాకు బోధించమని అప్పుడు మీరు మాతో ఉంటారు. వాగ్దానము షరతు. వాక్యమని బిడ్డలందరూ కూడా తండ్రి రక్షణ పొంది మొదట నీ ప్రేమ సువార్త లోకములో ప్రకటించు భాగ్యము దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మిక్కిలి వినయముగా సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందు నెరవేరునుగాక. వరదన ఆహారం నేడు మాకు దయచేయండి. రుణస్తులు మేము క్షమించిన ప్రకారం వారములు క్షమించండి. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం మీవే అన్నవు తండ్రి. ఆమెను సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన రాత్రి ప్రభు స్వరమునకు లోబడి
ఆయన కొరకు సాక్షులుగా ఉండి ఆత్మలు సంపాదించడానికి తీర్మానం చేసుకొనిన ఈ ప్రియబిడ్డల హృదయ తలంపులకు కావలిగా ఉండును గాక. ఆమెన్, ఆమెన్. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నేనుండు నటులా ఆత్మాభిషేకము నిమ్ము నా యేసు